4వ వార్డులో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగ నగర కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు జహంగీర్ బాషా, హమీద్, మెహబూబ్, ఇమ్రాన్, వార్డు ఇన్ఛార్జి ఊట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు గురించి ప్రజలకు వివరించారు. అనంతరం టీడీపీ మైనారిటీ విభాగ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం సేవా కార్యక్రమాలు అందిస్తోందన్నారు. ఎన్నికల్లో కులమతాలను చూసి కాకుండా మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని వార్డుల్లో తమ కమిటీ తరపున ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ విజయం కోసం పాటుపడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ప్రజలందరికీ వివరిస్తామని వారు తెలిపారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ముస్లిం సోదరులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. ఈరోజు 4వ వార్డులోకి నారా హమారా భరత్ అమహారా బోల్కే కార్యక్రమంపై మా మైనార్టీ లీడర్లందరూ కలిసి మా వార్డుకు వచ్చి ఈసారి టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మాతో పాటు మా వార్డుకు వచ్చినటువంటి మైనార్టీ లీడర్సు అలాగే మేము మా బూత్ ఇన్ఛార్జ్ కలిసి పర్యటించడం వల్ల మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పి ఈ మా మైనార్టీ లీడర్స్ చెప్పడం జరిగింది. ఇలాగే ప్రతి వార్డులో జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా భరత్ అన్న అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాను. आज ये हमारा प्रोग्राम नारा हमारा भरत हमारा पहली वार्ड से शुरू होकर 4वीं वार्ड तक हमारा सफ़र आज आ चुका है और हमारे को रिस्पांस पब्लिक की तरफ से अच्छा मिल रहा और हम सब लोग एक माइनॉरिटी के एक जिम्मेदारी उठा के हैं टीजी भरत साहब को इस इलेक्शन में किसी भी हाल में जिताना बोल के वो जिम्मेदारी पूरी करने तक हम ना इंशाल्लाह कुछ काम करेंगे, कुछ धाम करेंगे, सिर्फ भरत साहब को जिताने की कोशिश में और जिताए तक पूरा आराम से इंशाल्लाह कंप्लीट करेंगे. आज जो आपको बात पब्लिक में करने से जो पब्लिक का उसे क्या है छत्तापन को बहुत तकलीफ़ करने बोल रहे हैं. एक वो बालू का हुआ 4.5 साल होने गवर्नमेंट से उनकी जाने आ रही है. वो बहुत पब्लिक के अंदर बहुत प्रॉब्लम्स है. इंशाल्लाह सब जने एक बार मौका दे दूँ बोल को डोर टू डोर गए तो हमारे माँ बहना सब जने एक बार इनको दे दूँ मौका बोलने. करून में हमारे टीजी भरत साहब ठहरे उनको भी एक बार मौका दे दूँ बोल को पब्लिक बोल रही है. इंशाल्लाह मैं भी वो पब्लिक का शुक्र अदा करता हूँ. क्या भरत सर की तरफ से माइनॉरिटीज़ को कितना नुकसान है वो नुकसान को उनको बताने के वास्ते निकले थे. अल्लाह के फल से हमारे को रेस्पॉन्स ज़बरदस्त है. 1वें वार्ड से 4वें वार्ड तक हैं. 4वें वार्ड में आने के बाद वो जैसे कि हर घर से एक 2 जने निकल के बोल रहे हैं ये बार हमें माइनॉरिटीज़ की तरफ से हमें भरत सर को सपोर्ट करते हैं. इंशाल्लाह भरत सर के वास्ते कैनवासिंग करता हूँ बोल को भी बोल रहे हैं. अभी इधर बोले हमारे को आदमी इधर आने जो वो पेंशन के वास्ते करंट के बिल का जो प्रॉब्लम रखा था उसके तरफ से बहुत माइनस है. इंशाल्लाह पूरी माइनॉरिटी हमारे साथ जितने लीडर हैं सब जने मिलकर मेहनत कर रहे हैं और मेहनत की वजह से माइनॉरिटी बोल रही है भरत साल को इंशाल्लाह ये बार जिताते कामयाब करते बोल को बोल रहे हैं. మా బూత్కి అమీద్ అన్నకు, జహంగీర్ అన్నకు మరి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మేము డోర్ టు డోర్ తిరిగినాము. డోర్ తిరిగినాక సమస్యలు చెప్పినారు. డోర్ టు డోర్ తిరిగినాక और भरत अन्न को सपोर्ट చేస్తుంటారు. इससे पहले वाईएसआरसीपी को डाले थे वोटा बहुत तकलीफ ले रहे हैं. पिंचियाँ कट कर दी है, स्कॉलरशिप नहीं आ रही अपने को, दुल्हन स्कीम निकाल डाले, माइनॉरिटीज़ लोन निकाल डाले बोल के एक बार बहुत जने हमारे गली के बहुत तकलीफ हो रही हैं. इंशाल्लाह एक बार भरत सर को जिता दें. ये स्कीम टीडीपी आने से बहुत बेनिफिट्स है हमारे को. एक बार इंशाल्लाह 100% सेक को डालती वोट जिता दें भरत सर को. जय भरत, जय टीडीपी. भविष्य की गारंटी कर रहे हैं हम लोग. क्या जहाँ पे भी जा रहे हैं सब लोग बोल रहे हैं भरत अन्ना को दे दे बार बोले. इंशाल्लाह हमारे माइनॉरिटी की तरफ से भरत अन्ना को जिता के भारी मेजॉरिटी से जिताएंगे इंशाल्लाह. నారా హమారా భరత్ అమారా కాన్సెప్ట్తో మేమందరం ఈ వీధిలో రావడం జరిగింది. అందరూ చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ కొన్ని విధాలుగా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము ఇక్కడ కర్నూలులో చాలా అంధకారంలో ఉన్నాము. కర్నూలులో ఏమీ డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు అంటున్నారు.
ఈ డెవలప్మెంట్ చేయాలంటే కేవలం ఒక భరత్ గారు రావాలి. భరత్ గారికి ఎటువంటి డబ్బు ఆశ ఏం లేదు. ఆయన ప్రజల మధ్య ప్రజల సేవ చేయాలని ముందుకు రావాలనుకుంటున్నారు. ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తే చాలా బంపర్ మెజార్టీతో గెలుస్తారు ఆయన. మనమందరం కలిసి ఆయనకి మంచి మెజార్టీతో తీసుకుని రావాలనుకుంటున్నాము. ఒక కాళ్ళు లేవు, ఒక కళ్ళు లేవు, ఒక చెవు లేకుంటే బతకొచ్చు, కానీ ఈరోజు ఒక తల లేదు అంటే మనము అతన్ని ఏమి ఇది చేసుకోలేము. ఎందుకంటే అలా అయిపోయింది మన రాష్ట్రము. మన రాష్ట్రానికి రాజధాని అనేదే లేదు. ఇలాంటి మన రాష్ట్ర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వస్తే ఆయన నాయకత్వంలో తెలుగుదేశం మంచి అభివృద్ధితో అందరి పనులు సకాలంలో అన్నీ జరుగుతాయి. దుల్హన్ పథకం కానీ ఇసుక ప్రాబ్లం వల్ల లేబర్లకి ప్రాబ్లం అయిపోయింది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దీనివల్ల వీళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అవసరమో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కర్నూలుకి భరత్ గారు కూడా అంతే అవసరం ఉంది. అందరు బంపర్ మెజార్టీతో గెలిపించి अखंड मेजॉरिटी తీసుకుని రావాలని నేను కోరుకుంటున్నాను. हम लोगों का यही एक मकसद है, हम जहाँ भी जाए माइनॉरिटी के जो हमारे भाई हैं बहनों हैं उनको एक ही बात समझा रहे हैं कि इस बार हमको भरत सर को अच्छी मेजॉरिटी से जिताना है, क्योंकि पिछले साल हमने भरत सर को वोट ना देकर बहुत तकलीफ करे हैं। किस लिए कि अब ये गवर्नमेंट भी हमारे कुछ भी काम नहीं है, जबकि पिछली गवर्नमेंट में जो चंद्रबाबू नायडू साहब थे दुल्हन पथकम के लिए 50,000 देते थे और ना वो कैस्ट पूछते थे ना बर्थ पूछते थे। लेकिन अब ये गवर्नमेंट आने के बाद क्या कि 4 साल के बाद और 2 साल कोरोना के जाने के बाद वो अब 2 साल के बाद तो अमल कर रहा था, लेकिन अब इलेक्शन आने के सामने 1 लाख रुपए देते बोल के कंडीशन रखे हैं। वो भी क्या कंडीशन है, पढ़ के रहना और बर्थ सर्टिफिकेट रहना। और एक बात क्या बोले, इस्लामिक बैंक देता हूँ बोले साहब हमारे को, लेकिन इस्लामिक बैंक भी नहीं आया। और माइनॉरिटी सब प्लान देता हूँ बोले थे, लेकिन माइनॉरिटी सब प्लान भी कुछ भी नहीं आया। इसलिए कि ये गवर्नमेंट से हमारे को बहुत कुछ लॉस है, कुछ भी फ़ायदा नहीं। इसलिए बार हम लोग घर घर फिर के कैंपेन कर रहे हैं, मगर हर पब्लिक में क्या है बोल तो भारत सर को जिताने का बहुत शौक़ है। हर कोई यहाँ पे साथ दे रहे हैं। गए बार से भी ज़्यादा एक बार हम लोग भारत सर को मेजॉरिटी से दिलाते बोल के बोल रहे हैं। और चंद्रबाबू नायडू साहब भी बहुत अच्छे स्कीमा रखे हैं, 1 से 4 स्कीमा। किसको भी कामा नहीं, किसको भी क्या बोले भटक जा रही। इसको वहाँ से हमारे को भरत सर जीते तो पैटर्न लाती, सबको कामा मिलती, ज़रा गाउंडिंग को उनको प्लम्बर को जब सब जन कामा मिलती, सब जन का रिस्पांस अच्छा है। अल्लाह जी सब जने हमको सपोर्ट कर रही। ये बार टीजी भरत सर को वोट डाल को जिता को खुश कर दी। भरत सर को ये बार मौका देना, एक बार चांस देना। क्यों बोले तो उन डेवलपिंग के लिए बहुत अच्छा आगे सोच रहे और हमारे लिए बहुत फ़ायदे की चीज़ है। ये क्या है कि कर्नूल के अंदर कुछ भी डेवलप बोलने की चीज़ नहीं, और कुछ ना कुछ काम करना बोले तो अपने माँ बाप को छोड़ के बाहर जाके कमाना पड़ता है। लेकिन जब इनके जिताए तो हम भरत सर को जब फैक्ट्री आते, बिजनेस बढ़ता और हम हमारे माँ बाप के पास रह के और हमारे महल्ले के जगह रह के कमाई कर सकते। नारा हमारा टीजी भरत हमारे के जो लोगों जो खिताब लेके हम लोग वार्ड विज़िट कर रहे थे, आज 4वीं वार्ड में विज़िट हो रहा है। यहाँ से पब्लिक से मिलने के बाद पब्लिक के बहुत सारे प्रॉब्लम्स हैं यहाँ। किसी को पिंचिन कट हो चुका है, किसी के करंट के बिल के तो हर घर में जाओ करंट का बिल का प्रॉब्लम बता रहे, इतना रेट बढ़ गया है बोल के बहुत परेशान है गवर्नमेंट से। चंद्रबाबू साहब भी क्या है ये करें कि जैसे ही वो हुकूमत में आएंगे तो करंट के चार्जेस कम करते बोल के हम लोग भी हमारी जो टीम है बताए जा रही है। पब्लिक लो ई टाक वस्तुंदी अंदरू मन भरत सारनी మన టీడీపీ పార్టీని చాలా మతికి చేస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా మా ముందర చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలని టీడీపీ పార్టీని కోరుకుంటున్నాము. अल्हम्दुलिल्लाह 4वां वार्ड का दौरा आज से शुरू हुआ है। रिस्पांस पब्लिक का बहुत ज़बरदस्त आ रहा। रमेश भाई जो हमारे साथ में हैं और सारे लीडर्स हमारे इमरान जितने भी जो है जो हाँ अल्हम्दुलिल्लाह बहुत अच्छा काम हो रहा भाई। तो सब आप लोगों से एक ही दरख्वास्त है कि टीडीपी को बड़ी मेजॉरिटी से इंशाल्लाह जीतेंगे और भरत साहब को जो है बड़ी मेजॉरिटी से जिताकर इंशाल्लाह उनसे काम लेंगे भाई। ఎన్ఆర్పేటలో ఉన్న భాస్యం పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకుని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో రామానుజన్ క్విజ్ కాంపిటీషన్, రామానుజన్ క్యాలిబర్ టెస్ట్ మరియు మ్యాథ్స్ ఎక్స్పో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాస్యం విద్యా సంస్థల రాయలసీమ జోన్ ఇన్ఛార్జి అనిల్ కుమార్ మాట్లాడుతూ గణితం అంటే భాస్యం, భాస్యం అంటే గణితం అని వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో
ఈ విషయాన్ని విద్యార్థులు నిరూపించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గణితం అనేది ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు ముఖ్యమైన పాఠమన్నారు. దీనివల్ల ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అలాగే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఇది మూల కారణం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆస్పరి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి శివకేశవ్పై దాడి చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు శివకేశవ్పై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు వరుసగా జరుగుతున్నాయని, అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఇవి పునరావృతం అవుతున్నాయని తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులపై జరిగిన దాడులను మరవక ముందే ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి ఆంధ్రజ్యోతి విలేకరిపై మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు దాడి చేశారని తెలిపారు. విలేకరి శివకేశవ్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే చలో ఆలూరు కార్యక్రమానికి పిలుపునిచ్చి మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటి ముందు ధర్నా చేయటానికి కూడా వెనకాడబోమని ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. మారుతినగర్ వెనుక భాగంలో బీడీ కార్మికుల ఇళ్ల స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జగన్నాథం, రసూల్తో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని మారుతినగర్ వెనుక భాగంలో 2012వ సంవత్సరంలో బుడాఖాన్ మసీదుకు సంబంధించిన స్థలాన్ని బీడీ కార్మికులు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని తెలియజేశారు. దీంతోపాటు అక్కడే పాఠశాల నిర్మాణానికి కూడా స్థలాన్ని ఇచ్చారని వివరించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఈ బీడీ కార్మికులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారిపై అధికారులు చర్యలు తీసుకుని వారు కబ్జా చేసిన స్థలాన్ని బాధితులకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు కర్నూలు టౌన్ లో వార్తా ఆఫీస్ వెనుక భాగంలో మసీదు మాన్యం సంబంధించిన భూమి ఉంటే ఆ భూమిని పేదవాళ్లతో కలిసి గతంలో కొన్నారు. వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ల్యాండ్ నాట్ బిలాంగ్స్ వక్ఫ్ బోర్డు అని వాళ్ళు డిక్లరేషన్ కూడా ఇచ్చారు, పేపర్ కూడా ఇచ్చారు. ఇది మాకు సంబంధం లేనటువంటి పొలం ఇది అని వీళ్ళు కొన్నారు వేరే వ్యక్తుల దగ్గర. అది వాళ్ళ సంబంధించిన భూమి కాబట్టి వాళ్ళు అమ్ముకునే హక్కు వాళ్ళకుంది, కొనే హక్కు కూడా వీళ్ళకుంది, అనుభవించే హక్కు కూడా ఈ 49 మందికి ఉంది. 49 మంది పేదవాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని షెడ్ వేసుకొని కాపురం చేస్తున్నారు. రిజిస్టర్ పత్రాలు కూడా ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీస్ కూడా పక్కాగా ఇది పలానా వాళ్ళు అమ్మారు, పలానా వాళ్ళు కొన్నారు, పూర్తిగా కొన్న వాళ్ళకే చెందుతుంది ఈ భూమిని కూడా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. అట్లాంటి భూములు అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ గుడిసెలు పీకేయించాలని తర్వాత నిన్న మొన్న బండలు కూడా పాల్గొట్టారు. అంటే పేదవాళ్ళని వెళ్ళగొట్టి పెద్దవాళ్ళంతా భూమిని ఆక్రమించాలని ఈ 49 ఇండ్లు ఆక్రమించాలని చూస్తున్నారు. అధికార పార్టీ వారికి వచ్చిన మరుసటి రోజు నుంచే డే 1 నుంచే ఇదే పని పెట్టుకున్నారు. పేదవాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టడము, కొండలు గుట్టలు కూడా ఆక్రమించడము, వంకలు వాగులు పరంపులు ఉంటే వాటి కూడా దొంగ సర్వే నంబర్ పుట్టించి వాటిలో కూడా ప్లాట్లేసి అమ్ముకోవడము లేదా సాగు చేయడము. కర్నూలు నగరంలో బండమీద తాండ్రపాడు వెనక జగన్నాథ్ గట్టులో పత్రికా విలేకరులకి ఫోటోగ్రాఫర్లకి మీడియా వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇచ్చింటే అది కూడా వాళ్ళు కొన్నారు గవర్నమెంట్ రేటుకి విలేకరులు కూడా. దాన్ని కూడా ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి మొరుసు మట్టి కూడా తోలేసుకుంటున్నారు, గుంతలు చేశారు. పోలీసు వాళ్ళు అడిగితే రాత్రిపూట తోగుతున్నారు సార్ వాళ్ళు అన్నారు. పోలీసు వాళ్ళు అనుకుంటే పట్టుకోలేరా, రాత్రిపూట పట్టుకోలేరా పోలీసు వాళ్ళు ఉండే ఎందుకోసము? పగలు దొంగలు ఎట్ట దొరకరు కాబట్టి రాత్రిపూట పోలీసు వాళ్ళపై పట్టుకోవాలని పోలీసు వ్యవస్థను పెట్టినారు. వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. అదే నల్లమల కొండల్లో ఉంది ఆ బండమీద తాండ్రపాడు విలేకరుల ప్లాట్లు. కర్నూలు నగరానికి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారంటే అధికార పార్టీ వాళ్ళకి వీళ్ళు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు బరి తెగించి పేదవాళ్ళ స్థలాలన్నీ ఆక్రమిస్తున్నారు, వాళ్ళ గుడిసెలన్నీ కొల్లగొడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళకి ఇదే పని పొద్దులేసినప్పటి నుంచి
జగన్ గారికి ఇదే పని, వాళ్ళ ముఖ్యమంత్రికి వాళ్ళ మంత్రులకి ఇదే పని, వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇదే పనే సరిపోయింది. మీ అధికార పార్టీ పుట్టి 10 ఏళ్ళు అవుతుంది అంతే. మా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 98 సంవత్సరాలు అవుతుంది. ఎవరు దొంగ పార్టీ ఎవరు మంచి పార్టీ ప్రజలకు తెలుసు. అధికార పార్టీ దొంగ పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ ఎర్రజెండా పార్టీ. ఆ ఎర్రజెండా పార్టీ సేవ చేస్తుంది కాబట్టి గమనించుకోండి. మీరు ఆషామాషిగా కమ్యూనిస్ట్ పార్టీ జోలికి వస్తే, కమ్యూనిస్ట్ పార్టీ కొట్టాలు పీకేయడానికి వస్తే ఖబర్దార్ జాగ్రత్తలు హెచ్చరిస్తున్నాం. ప్రతి పేదవానికి కూడా ఇండ్ల స్థలాలు దక్కే వరకు కూడా మేము పోరాటం చేస్తామని. పరిధిలోని మారుతినగర్ బ్యాక్ సైడ్లో బీడీ కార్మికులకు 2012లో బుడాన్ ఖాన్ మసీద్ సంబంధించినటువంటి ల్యాండ్, అది 23 ఎకరాలు. ఆ ల్యాండ్కు సంబంధించి వాళ్ళ ఖాందాన్ వాళ్ళే కొంతమంది బీడీ కార్మికులకు 6 రోజుల్లోనే ఉచితంగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ బుడాన్ ఖాన్ సంబంధించినటువంటి 154 సర్వే నెంబర్, 155, 156 ఈ 3 సర్వే నెంబర్లో 23 ఎకరాల చిల్లర ఉంది. దీంట్లో కొంత బీడీ కార్మికులకు ఇచ్చినారు, కొంత స్కూలుకు, తర్వాత అంగన్వాడీ సెంటర్కి ఇవ్వడం జరిగింది. మిగతాది ఒక 77 సెంట్లు మదర్సా కోసం అక్కడ తీసిపెట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆయన ఈ ఎవరైతే బీడీ కార్మికులకు కొంత కొనుక్కున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, అగ్రిమెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, రిజిస్ట్రేషన్ సంబంధించిన పేపర్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళు కాపురాలు కూడా ఉన్నారు కొంతమంది. అటువంటి స్థలాల్లో ఈరోజు మహేష్ రెడ్డి గారు పోయి ఇది నా స్థలము అని చెప్పేసి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేపించి ఆ స్థలంలో ఆయన కబ్జా చేసి ఇప్పటికే వక్ఫ్ బోర్డు స్థలంలో కొంత 25 సెంట్లో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఏ పర్మిషన్ తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది కూడా బుడ్డాన్ ఖాన్ మసీద్ సంబంధించినదే. అది 1 ఎకరా చిల్లర్లో ఒక ఆయన 25 సెంట్లు మహేష్ రెడ్డి, ఇంకొక ఆయన 25 సెంట్లు, అట్లా 4 ఇలా దోస్తులు 25 సెంట్లు ఫామ్ హౌస్ కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు పేదలు వేసుకున్నటువంటి గుడిసెలు, వాళ్ళు కొనుక్కున్నటువంటి స్థలాల్లో కూడా ఈరోజు మహేష్ రెడ్డి గారు కబ్జా చేయాలని చూస్తున్నాడు. అందుకోసం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ఆధ్వర్యంలోన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్కు నగర మేయర్ బివై రామయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మలతారెడ్డి, శ్వేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో వేగాశ్రీ ఆధ్వర్యంలో బంగారు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకే కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ షోరూములు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. నగరంలో వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు తేజ, కళ్యాణ్ తదితరులు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ వేగాశ్రీ అంటే గోల్డ్, డైమండ్స్ వీళ్ళు ఎగ్జిబిషన్ సేల్స్ పెట్టినటువంటి పిఎం జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ అంతా ఎగ్జిబిషన్ సేల్స్ పెట్టారు. వారికి అందరికి కూడా కంగ్రాలేషన్స్. ఎందుకంటే కర్నూలు ఒక సిటీగా అభివృద్ధి చెందింది అనటానికి ఏంటంటే ప్రాముఖ్యత గల అన్ని షోరూములు కర్నూలుకి రావటమే. మరీ ముఖ్యంగా కర్నూలు ప్రజలకు గోల్డ్ ఎంత ఇష్టమంటే అన్ని షోరూములు కర్నూలుకి వచ్చినాయి ముందుగా. సో వాళ్ళు కూడా అలవాటు అయిపోయినారు అట్లా. సో ఎగ్జిబిషన్ సేల్స్ పెట్టిన వారికి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, వాళ్ళు దినాభివృద్ధితో పాటు వాళ్ళ పర్మనెంట్ షోరూమ్ ఇక్కడ ఒకటి పెట్టాలి అని పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తారన్నట్టుగానని తెలియజేస్తూ, నాతో పాటు ఇవాళ మా కార్పొరేటర్లు అయినటువంటి పద్మలత రెడ్డి గారికి, శ్వేతారెడ్డి గారికి, అర్షియా ఫర్వీన్కు, ఇక్కడ ఉన్న ఈ వేగాశ్రీ షోరూమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ షోరూమ్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కర్నూలులో ఈరోజు వేగాశ్రీ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలర్స్ వాళ్ళు ఎగ్జిబిషన్ మన ప్రియతమ మేయర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వేగాశ్రీ జ్యువెలర్స్ వాళ్ళంటే నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది బ్రైడల్ జ్యువెలరీ.
అండ్ ఏదైనా పూజలకి ఫంక్షన్స్కి వీళ్ళ ఆర్నమెంట్స్ చాలా యూనిక్గా ఉంటాయి. ఆ ఆర్నమెంట్స్ యొక్క పెండెంట్స్లో అన్ని యొక్క దేవుళ్ళ యొక్క అవతారాలు అయితే ఏంటి, మన సంస్కృతికి సంబంధించిన శిల్పాలని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని జ్యువెలరీ రూపొందించడం జరిగింది. ఇవన్నీ నాకు చాలా ఆకట్టుకుంటున్నాయి. అండ్ ఇలాంటి ప్రముఖ కంపెనీలన్నీ కర్నూలుకి వచ్చి కర్నూలు నగరం చాలా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు ముఖద్వారం కాబట్టి మనము ఇట్లాంటి జ్యువెలరీ షోరూమ్స్ అయితే ఏంటి, ఇంకా కంపెనీలతో ఏంటి చాలామందికి ఉపాధి కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా నవీన్ గారికి, మణిదీప్ గారికి అండ్ కళ్యాణ్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. త్వరలో కొత్త షోరూమ్ మా ఊర్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మన కర్నూలు నగరంలో వేగశ్రీ వాళ్ళు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు నగరం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనకు ఇంతకుముందు ఏది కావాలన్నా షాపింగ్కి వెళ్ళాలంటే హైదరాబాద్కు లేదంటే బెంగళూరుకు, విజయవాడకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవన్నీ లేకుండా మన కర్నూలుకే అవన్నీ ప్రముఖమైన కంపెనీలన్నీ ఇక్కడికే వచ్చి ఇక్కడే ఎగ్జిబిషన్స్ పెట్టి తర్వాత వాళ్ళకు కొంచెం అంటే కస్టమర్స్కి రీచ్ అయిన తర్వాత వీళ్ళే ఇక్కడ షోరూమ్స్ పెడుతున్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే చాలా షోరూమ్స్ కూడా పెట్టారు. ఇప్పుడు వేగశ్రీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇక్కడ షోరూమ్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ మరీ ముఖ్యంగా అనుదీప్ గారు, కళ్యాణ్ గారు అండ్ నవీన్ గారు, వీరికి నా శుభాకాంక్షలు. అలాగే మీ షోరూమ్ దినదినాభివృద్ధి చెందుతూ మా కర్నూలులో కూడా బ్రాంచ్ పెట్టి మా లాంటి మహిళా కస్టమర్లందరినీ ఆకట్టుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇవాళ ఈ వేగశ్రీ కర్నూలులో పెట్టడము మహిళలందరికీ కూడా ఎంతో ఆనందదాయకము. దాంతో పాటుగా ఎన్నో జ్యువెలరీ షాపులకు అతీతంగా ఈ షాప్ ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి త్వరలో వీళ్ళు షాప్ ఇక్కడ పెట్టబోతున్నారు. మహిళలందరూ కూడా ఈ షాప్ని ఆదరించాలని కోరుకుంటున్నా. వారికి కూడా మహిళలకు అనుకూలంగా ఉండేటట్లు మీరు రేట్లు కూడా అదే విధంగా చేస్తే బాగుంటుంది. మీరు అట్లాగే దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని కోరుకుంటూ నమస్తే. హలో అండి, నమస్తే. ఈరోజు రేపు 2 రోజులు 21, 22 వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ డివిఆర్ మ్యాన్షన్ హోటల్లో జరుగుతుందండి. మీరు తప్పకుండా అందరూ రావాలి, విజిట్ చేయాలి. అది కాకుండా ఒక ఈ 5000 డిజైన్స్ తీసుకొచ్చామండి ఈ ఎగ్జిబిషన్ పర్పస్ కోసమని. తర్వాత గోల్డ్, డైమండ్స్, కుందన్స్, చిన్న చిన్న వస్తువులు కూడా చాలా బాగున్నాయి సార్, అందరూ విజిట్ చేయాలి. అది కాకుండా ఈరోజు స్పెషల్ ఏమంటే 21, 22 వచ్చేసి ఒక స్కీమ్ ఉంది సార్, ఆఫర్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 50% ఆఫరు, లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫుల్ ఆఫర్ ఇచ్చేస్తారు. ఈ 2 డేస్ మాత్రమే అవకాశం వినియోగించుకోవాలని కర్నూలు ప్రజలకి వినవిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అనాథాశ్రమంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు బెడ్షీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దివంగత నాయకళ్ళు నడిపెన్న దేవమ్మల కుమారులు పుష్పరాజ్, సెల్వరాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ప్రతినిధి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా తమ సంస్థ తరపున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంలో అంత మాత్రమే కాదు, మరి మన సహోదరులు నాయకులు వారు పిల్లల్ని ప్రేమించి, ఎందుకంటే ఇది దేవుని ప్రేమ, వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకొని ఇస్తున్నటువంటి కానుక. క్రిస్మస్ అంటేనే కానుక కాబట్టి మరి ఈ యొక్క కానుకను వారు అందిస్తుండగా మరి మీరు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ దినాల్లో మీకు కూడా శుభాలు తెలియపరుస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమ ద్వారా జాయిస్ ఆశ్రమంకు మనం వచ్చున్నాము, శరీరుడు ఆశ్రమంకి వచ్చుంటున్నాము. ఇక్కడ చిన్న వీళ్ళ మధ్యలో మేము చిన్న ఒక పరిచయం చేయాలనుకుంటున్నాము. మా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీలో డైరెక్టర్ అయిన మన ప్రసాదరావు వాళ్ళ బంధుత్వంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవాలి. కానీ ఈ ఆశ్రమం వచ్చుంటున్నాము కాబట్టి ఈ ఆశ్రమంలో కొంతమందికి మనము వస్త్రములు, దుప్పట్లు ఈ విధంగా మనము ఇస్తున్నాము. సోల్జర్స్ మినిస్ట్రీస్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క అనాథాశ్రమాలకు మరియు బాలిక ఆశ్రమాలకు సందర్శించి క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కేవలం కర్నూలులో ఉన్నటువంటి దాతలు ఇచ్చినటువంటి సహాయం చేత ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈరోజు ఈ కార్యక్రమంలో దాతలుగా కీర్తిశేషులు నాయకులు నడిపెన్న గారు మరియు వారి సతీమణి దేవమ్మ గారి జ్ఞాపకార్థము వారి కుమారులు నాయకులు పుష్పరాజు గారు, నాయకులు సెల్వరాజు గారు
ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు. ఈ యొక్క అనాథాశ్రమంలో బాలికల అనాథాశ్రమంలో దాదాపు 45 మంది పిల్లలకు వాళ్ళు చలికాలం కాబట్టి వాళ్ళకు బెడ్షీట్స్ వాళ్ళకు గిఫ్ట్గా అందించి ఇక్కడ క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపించి వాళ్ళకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటున్నారు. అందును బట్టి వారికి వందనాలు తెలియజేస్తుంటారు.